సింగిల్ హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. మిమ్మల్ని గుర్తుపెట్టుకొని మీకు ఎక్కువ పాటలు ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఎవరి పేరు చెప్తారు? చక్రి అండి, చక్రి గారు ఎందుకంటే కోర్స్ పూరి గారు చెప్పేవాడు, పూరి గారు చెప్తేనే పాడించేవారు. ఎందుకంటే మ్యూజిక్ డైరెక్టర్కి ఈ పాట రఘుతో పాడిద్దామని ఆయనకి ఏదైనా ఆలోచన ఉండొచ్చు, కానీ పూరి జగన్నాథ్కి ఈ పాట పాడచ్చు. ఇప్పుడు నేనింతేలా సాంగ్ ఉంది, ఓ నో 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 ఆ సాంగ్ ఉంది, అది యాక్చువల్గా చక్రి గారు కార్తిక్తో పాడిద్దాం అంటున్నారు. ఓకే, సింగర్ కార్తిక్తో. నా చేత ఇంకో సాంగ్ ఏదో అనుకున్నాడు ఆయన, అందులో వేరే పాట ఏదో డ్యూయట్ సాంగ్ ఏదో పాడిద్దాం అనుకున్నారు. అయితే నా వాయిస్లో చిన్న క్రాక్ ఉంటుంది, ఆ క్రాక్ ఏదైతే ఉందో అది పూరికి తెలుసు. ఎందుకంటే మేము ఎన్రిక్ సాంగ్స్ బాగా వినేవాళ్ళం. ఎన్రిక్ది ఇన్సోమ్ని అని ఒక ఆల్బమ్ ఉండేది అన్నమాట. తనే ఫస్ట్ ఆ సీడీ నాకు ఇచ్చాడు. అరే ఎన్రిక్ గురించి తెలిసింది నాకు త్రూ పూరి ద్వారానే. అంటే మేమంతా యాక్చువల్గా మైకేల్ జాక్సన్ ఫ్యాన్స్ అండి. మైకేల్ జాక్సన్ అంటే పిచ్చి. మైకేల్ జాక్సన్ చనిపోయిన రోజు పూరి ఆఫీస్లోనే ఉన్నాము. తను ఏడ్చాడు ఆ రోజు. అవునా? మైకేల్ జాక్సన్ చచ్చిపోతే భయంకరంగా ఏడ్చాడు ఆ రోజు. అంత ఇష్టం ఆయన అంటే. అఫ్కోర్స్ నేను ఏడ్చాను. అందుకే మీకు ఏకనిరంజన్లో మైకేల్ జాక్సన్ మీద సాంగ్ ఉంటుంది ఒకటి, ఒక సాంగ్ అది ఇష్టపడి చేయించుకున్నాడు ఆ పాట మణిశర్మ గారితో. సో చక్రి గారు ఆ పాట కార్తీక్తో పాడిద్దాం అనుకున్న పాటని పూరి గారు ఏంటంటే ఈ ఎన్రిక్ ఫీల్డ్ గొంతులో బాగా పలుకుద్ది. యాక్చువల్గా ఎన్రిక్ సాంగ్ అది, ఓ నో 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 సాంగ్, అది ఒక హాలీవుడ్ సాంగ్, ఇంగ్లీష్ సాంగ్, ఆయన పాట అది. ఎన్రిక్ సాంగ్ ఒరిజినల్ యాజ్ ఇట్ ఈజ్ పెట్టేశారు సాంగ్ని, పెద్దగా ఏం చేంజ్ చేయలేదు. అప్పట్లో కాపీరైట్లు కూడా లేదు కాబట్టి బతికిపోయారు అందరూ. యాజ్ ఇట్ ఈజ్ పెట్టాను సాంగ్. పెట్టినప్పుడు ఆయన ఒరిజినల్ మిస్ సాంగ్ చాలాసార్లు విన్నాను నేను. విని ఆ ఫీల్తోనే అర్ధరాత్రి 2 గంటలకి పాడేశానండి. అలా అంటే చాయిస్ అంటే చక్రి గారు అంతెందుకు, ఇప్పుడు ఈ సినిమా ఉంది, కృష్ణ సినిమా ఉంది రవితేజ గారిది, అందులో తరత్త ఎత్తుకుపోతా తరత్త హత్తుకుపోతా సాంగ్ నేనే పాడాను. యాక్చువల్గా చక్రి గారు నన్ను పక్క పిలిచి, భయ్యా నీకు వినయ్ గారు బాగా తెలుసు కదా, ఒకసారి వెళ్ళి పాట పాడిపోయి అడుగని చెప్పి నెట్టాడు నన్ను ఆ రోజు. అయితే అప్పుడే వినయ్ వచ్చారనమాట. వస్తే వెళ్ళి వినయ్ గారు ఈ సాంగ్ నేను పాడతాను అంటే, అవునా ఓకే చక్రి మీకు ఓకే అంటే నాకు ఓకే అన్నాడు ఆయన. చక్రి ఆల్రెడీ నాకు తోసిందే చక్రి కదా. సో అలా ఆ పాట. మీకు బంధువు అవుతారు కదా వినాయక్ గారు? అవునండి, బంధువు అవుతారు. ఏమవుతారండి? బావగారు అవుతారు. బావగారా? సో అయినా కానీ ఎప్పుడు దాన్ని ఎప్పుడు నేను అలాంటి ఆ బంధుత్వాల కార్డులు కానీ అవన్నీ, ఎందుకంటే ఆయన బంధువు అవ్వక ముందు గురించి కూడా ఆయన క్లోజ్ అయినా గురించి పూర్తి తెలుసు. క్లోజ్ అయినా స్పెషల్ గా చెప్పలేదు. రఘుకుంజ గారు ఎవరి దగ్గరికి వెళ్ళి ఎక్కువ ఫోర్స్ చేయరు, ఇబ్బంది పెట్టకూడదు కదా, ఇబ్బంది పెట్టరు, ఉన్న పరిచయాలు వాడుకోవాలంటే ఈ రోజు మీ పాటలు వేయగాదు నాకు తెలిసి ఒక 3-4 వేలు అండి. ఇబ్బంది పెట్టకూడదు అనే ఇదే వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితుల్లో కూడా ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే చెప్పాం కదా, ప్రయారిటీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది సినిమా ఇండస్ట్రీలో. ఇప్పుడు పూరి జగన్నాథ్ గారు దేవుడు చేసిన మాటల సినిమాకి నన్ను మ్యూజిక్ డైరెక్టర్గా కన్ఫర్మ్ చేసిన రోజు సొంతంగా తన డెసిషన్ ఏం తీసుకోలేదు. అది రవితేజని అడిగారు, బాగుబిల్ ప్రసాద్ గారికి చెప్పారు, ఈయన పెడదాం అనుకుంటున్నాను ఈ సినిమాకి, మీకు ఓకేనా అని అడిగితే వాళ్ళు దేశాడు ఓకే అన్న తర్వాతే తను నాకు పెట్టాడు. కానీ సొంతగా ఈయనే పెడుతున్నాను అనే ఇది కాదు. సో సినిమా ఇండస్ట్రీలో ఇది అందరికి నచ్చాలండి, అందరికి నచ్చితేనే అక్కడ జరుగుతుంది మ్యాటర్. అండ్ సక్సెస్ ఒకటి. ఇప్పుడు సపోజ్ సక్సెస్ ఉందనుకోండి, నా దగ్గర గట్టి పెద్ద సక్సెస్, నేను చేసిన సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది అనుకోండి, నాకు ఎవరు అవసరం లేదు, నాకు ఏ రెఫరెన్స్ అవసరం లేదు. అప్పుడు ఆ సక్సెస్ అనేది ఒకటి చూసారా, అదే వాళ్ళకి లెక్క. ఓకే సక్సెస్లో ఉన్నాడు తీసుకు పెట్టండి. అది సినిమా ఇండస్ట్రీలో ఏంటంటే మెయిన్ సక్సెస్ మీదే డిపెండ్ అయి ఉంటుందండి. అదే అంటే నేను 80% లక్, 20% టాలెంట్ ఇక్కడ, అంతే. సార్ మీరు మీ ఇంటర్వ్యూ అనగానే నేను ఒక విషయం మీద ఈరోజు ఆడియన్స్కి ఒక క్లారిటీ తప్పించాలని చెప్పి ఈ క్వశ్చన్ని లాస్ట్ వరకు ఆపాను, కానీ నాకు ఒక క్లారిటీ కావాలి సార్. దీని మీద చాలా రకమైన రూమర్స్ ఉన్నాయి. చక్రి గారి మరణం, ఆయన ఎంత మంచివారో పర్సనల్గా నాకు తెలుసు. అంటే ఆయన ఆఫీస్కి వెళ్ళి నాకు తెలిసి ఏ రోజు నేను ఖాళీ కడుపుతో బయటకు రాలేదు. నేనే కదా సార్ మీకు కొత్తగా చెప్పాను. అయ్యో సో అదొక మేము సత్రం అనేవాళ్ళం, చక్రి సత్రం అని పేరు పెట్టాం ఇది ఆఫీస్కి. ఎందుకంటే రోజు 30-40 నుంచి 50 మంది వరకు భోజనాలు చేసేవారు అక్కడ చక్రి ఆఫీస్లో. ఎవరు వచ్చినా సరే పెట్టకుండా పంపించేవాడు కదండి, అంత గొప్ప వ్యక్తి అతను.
అయితే చక్రి గారు చనిపోయిన తర్వాత చక్రి గారి గ్రోత్ చాలా ఫాస్ట్గా వచ్చింది. దాన్ని కొంతమంది ఎంతలా ఓర్వలేకపోయారంటే ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన పైన నిందలు పుట్టించారు. చక్రి విపరీతంగా తాగి చనిపోయాడు అని చెప్పేసి. ఇప్పటికీ ఆ నింద అలాగే ఉండిపోయింది. దాన్ని క్లారిఫై చేసేవాళ్ళు ఎవరు లేరు. అసలు చక్రి గారి మరణం వెనక ఏం జరిగింది? అంటే హెల్త్ ఇష్యూస్ వచ్చాయండి బేసిక్గా. తాగుడు వల్లనే నేను అన్నాను కానీ ఫుడ్ కంట్రోల్ కూడా లేకపోవడం. ఉమ్, అంటే కొంచెం ఆ, ఇప్పుడు మనం అదే అంటానండి, లైఫ్లో మనకు ఒక పేరు వస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మనం బేసిక్గా. ఎస్పెషల్లీ ఉమ్, హ్యాబిట్స్ మన లైఫ్ స్టైల్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు అర్ధరాత్రి ఇప్పుడు సడన్గా నిద్రలో హార్ట్ అటాక్ వచ్చి ఇన్ని కబుర్లు చెప్పి ఎక్కడ లారీ గుద్దేసి పోయి చచ్చిపోతున్నారు, ఎవడేం చేయలేడు. అది ఇది ఫేట్ అంతే, బేసిక్గా కూడా ఫేట్ అంతే. కానీ తను అంత తొందరగా అలాంటి పరిస్థితి వచ్చే మనిషి కాదు అతను. ఉమ్, చాలా, ఎందుకంటే వర్క్ని అంత ప్రేమించేవాడు, మనుషుల్ని అంత ప్రేమించేవాడు, ఆ ఫ్రెండ్షిప్కి విపరీతమైన వాల్యూ ఇచ్చేవాడు. ఎవడన్నా ఇంటికి వస్తే ఆడికి ఫుడ్ పెట్టకుండా పంపించేవాడు కాదు, ఎవరికి డబ్బులు ఇవ్వకుండా పని చేయించుకునేవాడు కాదు. చెప్తున్నా, అంత మంచి వ్యక్తి అతను, అంత మంచి వ్యక్తి. బికాజ్ అంటే ఇర్రెగ్యులారిటీ అండి, అంటే లైక్ ఏంటంటే టూ మచ్ ఆఫ్ బిజీ స్కెడ్యూల్స్లో నిద్ర లేకపోవడం. ఉమ్, ఇప్పుడు ఏమవుద్దంటే మనం తెల్లవారులు మెలుగుగా టీవీ చూస్తున్నాం అనుకుందాం సపోజ్, ఏదో ఒకటి తింటూ ఉంటాం మనం తెలియకుండానే. సార్. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ హెల్త్ మీద దెబ్బ కొట్టేస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా. ఉమ్. చాలాసార్లు చెప్పేవాడిని, కొంచెం కొంచెం ఫుడ్డే కదా? ఫుడ్డే కదా? ఫుడ్ అండి, ఫుడ్ బాగా ఫుడ్ లవర్ అవుతాను బేసిక్గా. అందుకే మీకు బాడీ చాలా హెవీగా అయిపోయింది లాస్ట్లో. ఉమ్, ఇర్రెగ్యులర్ హ్యాబిట్స్, అంటే టైం తినమన్నా ఎందుకంటారు పెద్దలు, టైం తినండి లేకపోతే ఆకలేసినప్పుడు తినండి అని ఊరికే అంటారు కదా పెద్దోళ్ళు. ఎప్పుడప్పుడు అర్ధరాత్రి తెల్లవారుజాము 3 గంటలకి చికెన్ బిర్యానీ తినేసి మనం, అది కరెక్ట్ కాదంటాగా బేసిక్గా. ఎప్పుడో సరదాగా ఓకే, అదే ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాం సరదాగా, అదేదో ఒక వైబ్ లాగా చేయడం వేరు. కానీ డైలీ హ్యాబిట్స్ అనేవి మన బాడీ మీద డెఫినెట్గా రిఫ్లెక్ట్ అవుతాయండి. సో అట్లాగే తనకి హెల్త్ బాగా ఇష్యూస్ వచ్చాయి తన వల్ల. సార్. అంటే ఆ బ్రీతింగ్ ప్రాబ్లం రావడం, బేసిక్గా తను చివరి స్టేజ్లో, లాస్ట్ స్టేజ్లో చాలా స్ట్రగుల్ అయ్యాడు పాపం. చాలా అంటే చూసాను, తట్టుకోలేకపోయేవాళ్ళం మేము బేసిక్గా. ఉమ్, అంటే ఒక 2 అడుగులు వేస్తే ఆయాసం వచ్చేసేది మనిషికి. మనిషి బాగా హెవీగా అయిపోయారు కదా, ఆయాసం వచ్చేసేది. ట్రీట్మెంట్ కూడా కోఆపరేట్ చేయని స్టేజ్ అదే వచ్చేసింది బాడీ. అంటే లైక్ అప్పుడు ఏ వచ్చాయి కదా లైపోల్ గీపోల్ అనేది వచ్చాయి, అవి కూడా అనుకున్నారు చేద్దామని అనుకున్నారు. ఉమ్, కానీ అవి కుదరలా, పెంచడానికి కుదరలేదు పాపం. అదే అతను మంచితనమే అతను చంపేసింది అనిపిస్తుంది నాకైతే ఒక్కొక్కసారి. అతను దేనికోసం అయితే అందరినీ కూర్చోబెట్టి అందరికి భోజనాలు పెట్టి తను వాళ్ళతో టైం స్పెండ్ చేసి నిద్రపోకుండా, ఒక పక్క వర్క్ స్ట్రెస్, సినిమాలు చేస్తున్నాడు అప్పటికి, తను కంటిన్యూగా సినిమాలు చేస్తూనే ఉన్నారు కదా, ఆ సినిమాల తాలూకు స్ట్రెస్ ఇవన్నీ ఉంటాయి కదండి మైండ్లో ఉంటాయి, అవి కొట్టేస్తాయి ఒక్కొక్కసారి. స్ట్రెస్ అండి మెయిన్ స్ట్రెస్ అనేది చాలా డేంజరస్ థింగ్. నేను అదే చెప్తాను ఎప్పుడైనా కానీ అందరికీ, ఎవరికైనా ఎక్కువ ప్రతిదాన్ని సీరియస్గా తీసుకోకండి. ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసామండి, మధ్యాహ్నం భోజనం టైంకి వచ్చి భోజనం దగ్గర మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గురించి డిస్కషన్ పెడతారు కొంతమంది. మార్నింగ్ ఇడ్లీ బాగానే ఉంది కానండి, పెసరట్లో ఉప్పు తగ్గింది, ఆ అల్లం చట్నీలో కొంచెం కారం ఎక్కువైతే బాగుండేది, ఈ సోదంతా పెడతారు అక్కడికి వచ్చి. పొద్దున్న తినేసావు కదరా, అయిపోయింది కదరా, అది అరిగిపోయింది, బయటకు కూడా పోయి ఉంటుంది అది. ఈ భోజనం టైంలో మళ్ళీ లంచ్ టైంలో నువ్వు పొద్దున అంటే ఈ మైండ్కి మనం ఇచ్చే ఎనర్జీ కన్నా ఎక్కువ చెత్త ఇస్తున్నాం మన మైండ్కి. అదే స్ట్రెస్. ఆ స్ట్రెస్తోనే షుగర్లు వస్తాయి, బీపీలు వస్తాయి, హార్ట్ అటాక్లు వస్తాయి మనుషులకి. నేను అదొక్కటే జాను, స్ట్రెస్లెస్ లైఫ్ గడపండి రా బాబు అంట. రఘు కుంచేకి 25 ఏళ్ల తర్వాత గేదెల రాజు క్యారెక్టర్ ఏమి ఇవ్వబోతుంది? గేదెల రాజు సినిమా ఏమి ఇవ్వబోతుంది? ఇది ఒక స్పెషల్ అండి సినిమా నాకు. అంటే ఏమంటారు దాన్ని, అంటే నేను చెప్పుకుంటే ఎక్కువ మరియు స్వాత్కర్ష అంటారు కదా, అది ఎక్కువైపోద్ది. బట్ ఒక పర్ఫెక్ట్ అంటే ఓహో గేదెల రాజు అంటే ఎలా ఉంటాడా అనే ఒక క్యారెక్టరైజేషన్ ఉంది సినిమాలో. ఎక్కడ ఏ ఫ్రేమ్లో, ఎందుకంటే నేనే పెద్ద విమర్శకుని, నేను ఎనీ రివ్యూవర్ని ఎవరిని కూడా నేను ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడను. ఎందుకంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళది, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. వి షుడ్ రెస్పెక్ట్ వాళ్ళకి. ఖచ్చితంగా వాళ్ళ అభిప్రాయానికి మనం గౌరవం ఇచ్చి తీరాలి. ఎందుకంటే నీకు నచ్చిందని ఎదుటోడికి నచ్చాలని రూల్ లేదు ఇక్కడ. సో నా క్యారెక్టర్లో నాలో విమర్శకుడు కూడా నా క్యారెక్టర్ని మెచ్చుకోగలిగాడు. నాకంత సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. అండ్ మ్యూజిక్ డైరెక్టర్గా 3 పాటలు ఉంటాయి సినిమాలో.
3 పాటల్లో మెలోడీ మొన్న రిలీజ్ అయింది ఏం చేయమంటే సాంగ్, అది మంచి ట్రెండింగ్లో ఉందండి. అంటే లైక్ అంటే ఒక్కసారి విన్నవాళ్ళు 10 సార్లు వింటున్నారు ఆ పాటని. అది నేనే గొప్పగా చెప్పట్లా, ఎందుకంటే నాకు వచ్చే ఫీడ్బ్యాక్, నాకు వచ్చే మెసేజెస్, ప్లస్ చాలామంది పిల్లలు ఆ పాట పాడి రీల్స్లో పెడుతున్నారు అప్పుడే. సో అదొక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. చాలా రోజుల తర్వాత ఒక మెలోడీ చేశాను, ఆ మెలోడీ నేను పాడాను. యాజ్ కంపోజర్గా, సింగర్గా రెండూ నాకు ప్లస్ పాయింట్ అది. అండ్ 2 మాస్ సాంగ్స్ ఉన్నాయి. ఓకే, అఫ్కోర్స్ మాస్ సాంగ్స్ అనేది ఇంకా అది ఇట్లా అండి. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండి సినిమాకి. ఎందుకంటే ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి మాట్లాడతారు. ఎందుకు చెప్తున్నానంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది సౌండ్ కాదు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆల్సో ఇట్స్ సెల్ఫ్ క్యారెక్టర్ అండి. సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఒక క్యారెక్టర్ లాంటిది అంతే. అదే కానీ బ్యాక్గ్రౌండ్ స్కోరే సినిమా కాదు. ఎక్కించేయచ్చు సినిమాకి, దమ్ అని గుద్దచ్చు, పెద్ద అది గుద్దడం అనేది పెద్ద మ్యాటరే కాదు. కానీ ఆ సెన్సిబుల్గా సీన్స్ని ఎన్హాన్స్ చేస్తూ మూడ్ ఏదైతే ఉందో సీన్లో ఉండే మూడ్ని ఎలివేట్ చేయగలిగేది బ్యాక్గ్రౌండ్ స్కోర్ కరెక్ట్గా. ఆడియన్కి సినిమాకి మధ్యలో నాకు అందమైన బ్రిడ్జ్ అండి అది. సో ఆ బ్రిడ్జ్ సినిమాలో కనిపిస్తుంది. సో అందుకని ఈ సినిమాని నేను అంత ఎక్కువ ప్రేమించాను, అంత ఎక్కువ ఇష్టపడ్డాను. అట్ ద సేమ్ టైం ఆ డైరెక్టర్ చైతన్య మోటూరి సినిమా కోసం కష్టపడ్డ విధానం, అతను ఇల్లు తాకట్టు పెట్టి లేకపోతే పొలాలు తాకట్టు పెట్టి, ఒక డైరెక్టర్ అంటే ఇంత స్ట్రగుల్ అవుతాడా పాపం ఒక డైరెక్టర్ అనేవాడు జీవితంలో. లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ పెట్టాడు అన్నీ. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ ఇచ్చిన ఎంకరేజ్మెంట్ అండి అది. వాళ్ళు నువ్వు ప్రాబ్లం లేదు, చెయ్యి, మేము చూసుకుంటాం అని చెప్పి అతనికి ఆ ధైర్యాన్ని ఇచ్చేవాళ్ళు చేయించారు ఆ సినిమా. అదేదో సింపతి డ్రామా ఆడలేదు మనం. ఇప్పుడు అదేదో అలా చేశాడని చెప్పి మీరు సినిమా చూడండి అని కూడా అడగట్లా. సినిమా ఖచ్చితంగా చూస్తే గ్యారెంటీగా మీరేలో 10 మంది చెప్తారు. ఆ నమ్మకం మాకుంది, సినిమా బాగుంది. అంతేగాని ఇదేదో ఇప్పుడు ఇవన్నీ వాళ్ళకి అనవసరం కదా. నీ 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 సరదాకి నీ ప్యాషన్కి తీసుకున్నావు, ఇల్లు తాకట్టు పెట్టుకుంటావో పొలం తాకట్టు పెట్టుకుంటావో నీ ఇష్టం, మమ్మల్ని అడిగి తాకట్టు పెట్టావు అంటారు. అంతే కదా, మన బాధలు వాళ్ళకి అనవసరం కదా. సినిమా బాగుండాలి అంతే. బట్ అది బాగుంటుంది. బట్ ఆ వైబ్ అయితే కనిపిస్తుంది సార్. ఎందుకంటే రిలీజ్ అయిన సాంగ్స్ కానీ టీజర్ కానీ ఆ టీజర్ లో డైలాగ్ ఉంటుంది, ఈ ఊరు భయపడే ప్రతి కథలో గేదెల రాజు ప్రతి కథ వెనక ఒక భయం ఉంటుంది, ఆ భయం వెనకాల నేను ఉంటాను, గేదెల రాజు ఉంటాడని చెప్పి. సో ఆ వైబ్ కనిపిస్తుంది. 17వ తేదీ నాకు తెలిసి ఏప్రిల్ 17. సో మీ లైఫ్లో యాజ్ ఏ యాక్టర్గా బిగ్గెస్ట్ సక్సెస్ రాబోతుంది అనిపిస్తుంది. యాక్టర్గా మీరు చాలా బిజీ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బట్ అదే చెప్పాలి, బట్ మ్యూజిక్ డైరెక్టర్గా మాత్రం మీరు కంటిన్యూ అవ్వాలి. ఎంత బిజీ అయినా కానీ అది ఒక జాబ్, అది అద్భుతం అది. మ్యూజిక్ డైరెక్షన్ అనేది అది అంటే అది అందరికీ అది ఆ ఛానల్ రాదు కరెక్ట్ బేసిక్గా అది. సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే అన్నిటికీ మీరు డిజర్వ్డ్, ప్రతి సక్సెస్కి మీరు డిజర్వ్డ్. సో చాలా థ్యాంక్ యూ మాకు టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.